కేరళ ముఖ్యమంత్రి పర్యటనలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. సీఎంగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మాజీ సీఎం పినరయి విజయన్తో కరచాలనం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో గ్రూప్ ఫోటో దిగారు. కార్యక్రమంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. ఎన్నికల సమయంలో కేవలం రాజకీయాలు మాత్రమేనని, మిగతా సమయాల్లో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉంటారని చెప్పడానికి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదాహరణగా మారింది. కేరళంలో యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పినరయి విజయన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వీడి సతీశన్ పేరును అధిష్టానం ముఖ్యమంత్రిగా ప్రకటించిన వెంటనే నేరుగా మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసానికి వెళ్లి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఎన్నికల ముందు వరకు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న పినరయి సతీశన్ కలవడంపై కేరళలో చర్చనీయాంశంగా మారింది. తిరువనంతపురం సెంట్రల్ గ్రౌండ్ లో జరిగిన వీడి సతీశన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు. అంతేకాకుండా బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ సైతం కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఎన్నికల తర్వాత తామంతా ఒకటేనంటూ విఘ్నత ప్రదర్శించారంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేరుగా పినరయి విజయన్ తో పాటు బీజేపీ నేతలను స్టేజ్ మీద మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ముఖ్యమంత్రికి అందరూ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు చేసుకునే ఈ రోజుల్లో ఒకే వేదికగా అన్ని పార్టీలు పాలు పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. దేశంలో అన్ని పార్టీల కంటే కేరళం రాజకీయాలు డిఫరెంట్ అని నిరూపించారంటూ నేతలు చర్చించుకుంటున్నారు. The Chief Minister invited me to attend his swearing in, and I'm very happy to represent my party and all the people who supported us to be present at this swearing in, and happy to be here. వీడి సతీశన్ సీఎం ప్రమాణ స్వీకారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. స్టేజ్ పైన అందరినీ పేరు పేరునా పలకరించారు. ఇక కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులందరూ హాజరయ్యారు. అందరూ కలిసి విమానాశ్రయంలో గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఇది కాంగ్రెస్ సైన్యం అంటూ డీకే శివకుమార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్టేజ్ పైన మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో మల్లికార్జున ఖర్గే కొద్దిసేపు ముచ్చటించారు. The people of Kerala, they have given a good mandate. We'll have to deliver a good message for the country. Mr. Satishan, Venugopal, Ramesh Chenitala and all the team, the PCC president, all of them work together, including Muralidharan, all the leaders who joined together. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాహుల్ గాంధీని ఓ వృద్ధురాలు ఆప్యాయంగా పలకరించింది. వెంటనే స్పందించిన రాహుల్ ప్రియాంక గాంధీకి పరిచయం చేశారు. అలాగే ఓ చిన్నారి సైతం రాహుల్ ను కలిసేందుకు వెళ్లగా ఆ చిన్నారితో కాసేపు ముచ్చటించారు.